హీరో అల్లు అర్జున్ కి బెయిల్ రద్దవుతుందా? సంధ్య థియేటర్ లో ఎపిసోడ్ లో పోలీసులకు చిక్కిన కొత్త ఆధారాలేంటి? ఎలాంటి ప్రూఫ్స్ తో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయబోతున్నారు? సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు హైదరాబాద్ పోలీసులు. రేవతి మృతి కేసులో 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. దీంతో జనవరి 21 వరకు అల్లు అర్జున్ కి బెయిల్ ఉంటుంది. మరి పోలీసులు మాత్రం ఈలోపే బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కి హైకోర్టు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్లు విధించింది. వాటిని పట్టించుకోకుండా ప్రెస్ మీట్ పెట్టారని, ఇది బెయిల్ రూల్స్ కి విరుద్ధమన్నది పోలీసుల వాదనగా కనిపిస్తోంది. డిసెంబర్ 21న రాత్రి 8 గంటలకు తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ లో సినిమా చూసే సమయంలో తన దగ్గరకు ఏ పోలీసు రాలేదని, రేవతి చనిపోయిన విషయం ఆ మరుసటి రోజు తెలుసుకుని బాధపడ్డానని వివరణ ఇచ్చారు. సాధారణంగా బెయిల్ వచ్చినప్పుడు కేసుకు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయకూడదు, ఇది రూల్ అంటున్నారు పోలీసులు. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కేసు గురించే మాట్లాడాడని, ఇది చట్ట విరుద్ధం అంటున్నారు. న్యాయ నిపుణులు కూడా ఇదే చెప్తున్నారని గుర్తు చేస్తున్నారు. పైగా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన విషయం మర్చిపోకూడదంటున్నారు. అలాగే అల్లు అర్జున్ చెప్పిందంతా అబద్ధమని నిరూపిస్తూ పోలీసులు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా థియేటర్లోకి ఎంట్రీ, ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయిన దృశ్యాల్ని విడుదల చేశారు. సంధ్య థియేటర్ కి రావద్దని సూచించినా వెళ్లారని లిఖిత పూర్వక రుజువులతో సహా ఆధారాల్ని బయటపెట్టారు. వీటితో పాటు మరిన్ని ఆధారాల్ని సేకరించి వాటిని సుప్రీంకోర్టుకు సమర్పించి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. కేవలం సంధ్య థియేటర్ దగ్గర వీడియోలే కాకుండా సీసీ ఫుటేజ్ కి సంబంధించిన ఆధారాల్ని కూడా పోలీసులు సేకరిస్తున్నట్టు సమాచారం. బెయిల్ రద్దయ్యేలా అన్ని ప్రూఫ్స్ ను పిటిషన్ కి జత చేయాలని భావిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ కలిసి కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. భేటీ ప్రయత్నాలపై మీడియా ప్రశ్నించినా చంద్రశేఖర్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఫైనల్ గా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దుపై పోలీసుల ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.